హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి వన్ పిక్ తోని మంచి 3Dలో యాక్టివ్ లిరికల్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. చాలా బాగా అయితే వచ్చింది. సో ఒకసారి అయితే వీడియో కాపీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎవరికెవరు అయినోళ్ళ పేరు పిలుపు అన్ని నోటి చివర కళ్ళల్లో కన్నీరే ఎటు తిరిగి చూడవరే. వీడియో కాపీ అయితే చూస్తారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా 3Dలో మంచి యాక్టివ్ లిరికల్ ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్స్ అయితే కావాలి. ఒకటి వచ్చేసి ఫోటో రూమ్, ఇంకోటి వచ్చేసి అలర్ట్ మోషన్. సో ఫోటో రూమ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు అక్కడ నుంచి ఫోటో రూమ్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఫోటో రూమ్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్నాక మీరు ఏదైతే ఎడిటింగ్ కి యూజ్ చేయాలనుకుంటున్నారో మీ యొక్క పిక్, సో ఆ పిక్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను మహబూబ్ సార్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో సెలెక్ట్ అయితే చేసాక మనకు పిక్ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది మనకు యాప్ అయితే మంచిగా నీట్గా రిమూవ్ చేసి ఇస్తుంది. సో చూసారు కదా ఇక్కడ. సో ఇప్పుడు రిమూవ్ చేశారు కదా, సో రిమూవ్ చేసి ఇచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్, ఒరిజినల్ అని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పరెంట్ ట్యాప్ చేసుకోండి. సో ట్రాన్స్పరెంట్ ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేసుకోండి. సో ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీకు డన్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని లీవ్ వితౌట్ సేవింగ్ ట్యాప్ చేసుకోండి. సో మన గ్యాలరీలోకి అయితే పిక్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాగ్ అయితే వచ్చేసి ఇప్పుడు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం కదా. సో యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ చేశాక మీకు హోమ్, ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్కి వెళ్ళినాక ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ మీకు కనపడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అనేది వస్తే సో ఆ ప్రాబ్లమ్ మీద మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాను. సో ఎలా ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలనేది. సో ఒకసారి మీరు ఫుల్ వీడియో చెక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు అయితే సింపుల్గా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ ట్యాప్ అయితే వేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను కెమెరా యాడ్ చేసి కొన్ని లిరిక్స్ యాడ్ చేశాను. సో ఈ లిరిక్స్, కెమెరా ఇంకా ఫోటో యాడ్ చేసుకుంటే మన 3D లిరికల్ ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో వన్ పిక్తోన ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేను కొన్ని లిరిక్స్ అయితే రాశాను. సో మనకు గుంటూరు కాలంలో నుంచి ఎవరు అయినా ఉన్నా కానీ లేరని ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి ఒక మంచి 3Dలో ఎడిటింగ్ అయితే చేశాను కదా. సో సాంగ్ సంబంధించి లిరిక్స్ అయితే రాశాను. సో లిరిక్స్ అయితే రాశాను కదా. సో జస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఫంట్ అయితే ఇస్తాను. సో మీరు ఆ ఫంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది ఫంట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బాక్స్ అయితే కనపడుతుంది కదా. సో బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. సో లిరిక్స్ అయితే ఇలా ఉంటుంది కెమెరా ఆన్ చేశాక. ఇప్పుడు మీరు ఒక ఫోటో యాడ్ చేసుకుంటే లిరిక్స్ మీ ఒక ఫోటోకి చాలా సింక్ అయితే ఉండి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ పిక్ అయితే సెలెక్ట్ చేశాక సో ఇప్పుడు దీన్ని మనం ఎండింగ్ దాకా తీసుకొస్తాం లాస్ట్. సో ఇక్కడ ఎండ్లో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి సో ఈ పిక్ మీద ట్యాప్ చేసుకొని మీరు కొంచెం ఇక్కడ 3 డాట్స్ కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ అనేది వేసుకోండి. సో చేసుకున్నాక దీన్ని మూవ్ ఆన్ సర్కిల్ వచ్చేసి ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడైతే మీకైతే ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రొటేట్కి వెళ్ళేసి దీన్ని 0 పెట్టుకోండి. సో దీన్ని 0 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మూవ్ ఆన్ టచ్లోకి వెళ్ళేసి స్కేల్ అనేది కొంచెం పెంచుకోండి ఇలా. సో ఇలా పెంచుకున్న తర్వాతకి దీన్ని కరెక్ట్గా అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు టైల్స్ అని సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ టైల్స్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లో మీరు మిర్రర్ ఆన్ చేసుకోండి. సో మిర్రర్ ఆన్ చేసుకున్నాక మనకు ఇలా బ్యాక్ సైడ్ అయితే కొంచెం నీట్గా కవర్ అయితే అవుతుంది. సో పిక్ మంచి చాలా బాగా అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ని మీరు కింద దాకా తీసుకురండి ఇలా. సో ఇక్కడ కింద దాకా అయితే తీసుకురండి. సో ఇక్కడ సాంగ్ ఉంది కదా. సో సాంగ్ దగ్గర తీసుకురండి. సో ఇలా కింద అయితే పెట్టుకోండి మొత్తం. సో ఇలా కింద పెట్టుకోండి. సో పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ని కొంచెం
అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మీ యొక్క పిక్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఇక్కడ పిక్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మీ యొక్క పిక్ని బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. కొంచెం సైజ్ అయితే పెంచుకుంటున్నాను ఇలా. సో ఓకే, ఇలా పెడుతున్నాను. సో ఇలా మీరు పిక్ని బట్టి ఇలా మంచిగా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చిన్నగా బాక్స్ అయితే కనపడుతుంది కదా ఒకటి ప్లస్ ఐకాన్తోన. సో ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. సో కాపీ లేయర్ చేసుకున్నాక మళ్ళీ ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో పేస్ట్ లేయర్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఈ పిక్ అయితే మనకు పైన పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కిందికి అయితే తీసుకురండి ఇలా. సో లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి ఇలా. సో ఇక్కడ కెమెరా ఉంది కదా, సో కెమెరా పైన కెమెరా కింద పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలోన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఫోటో రూమ్లో ఒక పిక్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశారు కదా సేమ్ ఇలాంటి పిక్కి. సో ఆ పిక్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తే మనకు పిక్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఈ పిక్ ఎందుకు యాడ్ చేసుకోమనంటే మనకు లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, సో లిరిక్స్ ఇలా ఫోటో బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. సో చూసారు కదా ఇలా. సో ఇలా బ్యాక్ సైడ్ అయితే వస్తుంది, చాలా బాగా అయితే ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్. సో ఇలా బ్యాక్ సైడ్ అయితే వస్తుంది, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇంకా మీకు లిరిక్స్ ఇలా ఏమన్నా బ్యాక్ సైడ్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమైనా రావాలంటే ఈ లిరిక్ అనేది మీరు చూపిస్తాను. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఎటు తిరిగి అని ఒక లిరిక్ ఉందిగా, ఈ లిరిక్ అనేది మీరు ఇలా కిందికి అయితే తీసుకురండి కెమెరా కిందికి. ఇక్కడ ఈ ఫోటో కిందకి తీసుకొస్తే చూడండి మనకి ఇలా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా. సో మీకు లిరిక్స్ అనేవి మాకు ఫోటో బ్యాక్ సైడ్ రావాలనుకుంటే ఇక్కడ రిమూవ్ చేశాం కదా, సో ఇందాక ఫోటో రూమ్లో, సో ఆ రిమూవ్ చేసిన పిక్ కింద అయితే పెట్టుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అండ్ చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు మంచిగా మీకు పిక్ పెట్టుకొని మంచిగా నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మీకు ఫస్ట్ మీకు పిక్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి దాని తర్వాతకి మిగతా ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో దాని తర్వాతకి పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంకా మన పిక్కి కొంచెం లుక్ ఉండాలంటే ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లలో మీరు సాచురేషన్ ఇంకా బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఎక్స్పోజ్ గామా ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇలా అయితే యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో వీడియో కాల్ క్లారిటీ. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో ఎడిటింగ్. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలో కామెంట్ అయితే చేయండి. సో అలాంటి వీడియో ఎడిటింగ్ చేసి మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.